తీసుకువచ్చారు? మీకున్న ధర్మశాస్త్రం ప్రకారం మీరే శిక్షించవచ్చు కదా. శిక్షించవచ్చు ప్రభు, కానీ చంపలేము కదా, అది మీ అనుమతి లేకుండా. ఏంటి మరణ శిక్ష? అంత నేరవేతలు ఏం చేశాడు? వీడు దేవదూషణం చేశాడు. దేవుని కుమారుడని మా ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాడు. అంతేకాదు ప్రభు, యూదులకు రాజునని తనకు తానే ప్రకటించుకుంటున్నాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి ప్రభు? ఎందుకు నీ వారే నిన్ను చంపాలనుకుంటున్నారు? నీవు మాట్లాడవా? నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు. నీవు యూదుల రాజువా? అవును, నీవన్నట్టే. నేనే యూదులకు రాజు. నేను సత్యమును ప్రకటించుటకు ఈ లోకానికి వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతివాడు నన్ను నమ్మును. ఇతని యందు నాకు ఏ దోషము కనబడటం లేదు. అయినా ప్రతి పస్కా పండుగకు ఒక ఖైదీని విడుదల చేయడం వాడుతుంది కదా. ఈ పస్కా పండుగకు నరరూప రాక్షసుడు ఎంతో మంది అమాయకులు ప్రాణం తీసిన బందిపోటు దొంగైన ఆ బరబ్బాని విడుదల చేయమంటారా, లేక ఈ యేసుని విడుదల చేయమంటారా? బరబ్బని విడుదల చేయాలి. మరి ఈ యేసుని ఏం చేయమంటారు? సిలువ వేయాలి. ఎవరక్కడ? ఈయన యందు నాకు ఏ దోషమో కనబడటం లేదు. ఈయనను మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఈ నీతిమంతుల రక్తమును గురించి నేను నిరపరాధిని. ఈయన రక్తం నా మీద నా పిల్లల మీద పడకుండును గాక. మీ రక్తం మా మీద మా పిల్లల మీద పడును గాక. ఆయన ఎవరు అనుకుంటున్నావు? యూదుల రాజురా, యూదుల రాజా, యూదుల రాజా, నీకు శుభము.